ఫ్రెండ్స్, ఈరోజు మనం టోఫెల్ స్పీకింగ్లో భాగంగా క్లాస్ 3కి సంబంధించి ఇక్కడ ఒక మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే క్లాస్ 3 స్పీకింగ్ సెషన్. నిన్న మీకు లిజనింగ్ సెషన్స్ పెట్టాను. లిజనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత స్పీకింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయించాలి. ఈ రోజుల్లో మనం ఈ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక దీన్ని మీరు విద్యార్థుల చేత థరోలీ ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు చక్కగా రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేయించే ముందు మనం ఏదైతే చేయాల్సి ఉంటుందో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి, స్టెప్ 1లో ప్లే ద ఆడియో and adjust the audio speed and volume as per the classroom requirement. Check understanding. అలాగే యూజ్ ద సీక్ బార్ ఫర్ ద పర్పస్. ఇక్కడ సీక్ బార్ అంటే ఇక్కడ కంటిన్యూ అని చూపించారు కదా, ఇలాంటివి. డిస్కస్ ద ఇమేజ్ యూజింగ్ ద రిలవెంట్ టీచింగ్ స్ట్రాటజీస్ టు అడ్హియర్ ఆల్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్. ఆ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ని రైట్ చేయడానికి, ఒక రకమైన ఆలోచనలు స్టిక్ చేయడానికి మనం ఈ విధంగా వీటిని ఫాలో అవ్వండి. తర్వాత స్పీకింగ్స్కి సెషన్స్లోకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ నోట్స్ టీచర్స్ గురించి చూడండి. దిస్ సెషన్ ఈజ్ వ్యూడ్ బెస్ట్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్. ద ఫాలోయింగ్ సెషన్స్ డీల్స్ విత్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఈజ్ యాక్టివిటీ 4 of 4. స్టెప్ 1లో ఏం చేయాలంటే ప్లే ద ఆడియో బై క్లికింగ్ ద ఐకాన్ ఆన్ ద పేజ్ బిలో. అలాగే అడ్జస్ట్ ద ఆడియో వాల్యూమ్ యాజ్ పర్ ద క్లాస్ రూమ్ రిక్వైర్మెంట్. తర్వాత స్టెప్ 3లో ప్లే ది అబౌట్ 6-7 టైమ్స్. ప్లే ద ఆడియో అంటే 6-7 టైమ్స్ కానీ మనం ప్లే చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వింటారు కూడా. వినడం ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే స్టెప్ 4 ఐడెంటిఫై అట్లీస్ట్ 10 స్టూడెంట్స్ ఫ్రమ్ ద క్లాస్. అంటే ఇక్కడ మన క్లాస్ రూమ్ స్ట్రెంత్ని బట్టి కనీసం సగానికి సగం మంది కానీ ప్రపోర్షనేట్గా చూసుకుని ఎక్కువ మంది చేత వీటిని మళ్ళీ రిపీటెడ్గా చెప్పించే విధంగా చేస్తే బాగుంటుంది. అలాగే స్టెప్ 5లో ప్లే ద ఆడియో అగైన్, పాజ్ ద ఆడియో. ఇక్కడ మీరు ఆడియోని ప్లే చేస్తూ మధ్య మధ్యలో సందర్భోచితంగా ఆపుతూ అప్రోప్రియేట్ పాజెస్ ఇస్తూ ఉంటే విద్యార్థుల్లో ఆలోచింపచేసి థింకింగ్ స్కిల్స్, అలాగే వాళ్ళకు వచ్చిన వొకాబులరీ ద్వారా స్పీకింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టెప్ 6లో డిస్కస్ ద డిస్క్రిప్షన్స్ గివెన్ బై ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ని కూడా ఒక్కసారి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, అక్కడ వొకాబులరీ ఆ వర్డ్ కరెక్ట్గా ఉందో లేదా, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్లో పెడితే ఇంటరాక్టివ్ మోడ్లో విద్యార్థులు నేర్చుకోగలుగుతారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు స్పీకింగ్ సెషన్స్ 1లో మనకి ఇక్కడ ఈ రకంగా 1.3 యాక్టివిటీ అనేది ఇచ్చారు, చూసారు కదా, యాక్టివిటీ 1. ఇక్కడ 1.3 యాక్టివిటీలో యాక్టివిటీ 1, అలాగే ఈ యాక్టివిటీ 1 నుంచి మీకు ఇక్కడ దగ్గరగా చూడండి ఎన్ని ఉన్నాయి అంటే యాక్టివిటీ 3 ఇది, అలాగే యాక్టివిటీ 4. ఈ యాక్టివిటీ 4 వరకు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే యాక్టివిటీ 5, అలాగే ఇక్కడ యాక్టివిటీ 5తో మనకి కంప్లీట్ అవుతుంది టాస్క్. ఈ 5 యాక్టివిటీస్ని కూడా ఒక యాక్టివిటీని కానీ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్లయితే మిగతా మీరే విద్యార్థుల చేత ఈ పీడిఎఫ్ని ద్వారా ప్రాక్టీస్ చేయించవచ్చు. ఈ పీడిఎఫ్ను కూడా వీలైతే మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది క్లాస్ 3కి సంబంధించింది కనుక చాలా సింపుల్ వర్డ్స్తో విద్యార్థుల చేత చెప్పించేటట్టుగా ప్రాక్టీస్ చేయించండి. ఒకసారి ఇక్కడ చూడండి, 1.3 యాక్టివిటీ 1 డిస్క్రైబింగ్ ఏ పిక్చర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆడియోని క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. Can you describe what is strange about this picture? విన్నారు కదా, ఇక్కడ ఈ పిక్చర్లో డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ ద పిక్చర్. కెన్ యూ డిస్క్రైబ్
వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్. నౌ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. విద్యార్థుల చేత ఫస్ట్ అబ్జర్వ్ చేయించండి. చిన్న చిన్న వొకాబులరీ వర్డ్స్ని వాళ్ళు కానీ చెప్తూ ఉన్నప్పుడు, రివీల్ చేస్తున్నప్పుడు, స్పీక్ చేస్తున్నప్పుడు మీరు వాటిని బోర్డు మీద రాయడం ద్వారా కూడా సెంటెన్స్ని ఫామ్ చేసేటట్టు తయారు చేయండి. అయితే ఇక్కడ మీరు విద్యార్థులు కానీ ఆన్సర్ అనేది సడన్గా ఒక వొకాబులరీ వర్డ్స్ రూపంలో ఇవ్వగలరు, కానీ సెంటెన్స్ రూపంలో ఇవ్వలేనప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ రకంగా షో మోడల్ ఆన్సర్ అని ఈ బార్ని క్లిక్ చేయవచ్చు. ఈ బార్ని వాడండి. ఆ తర్వాత మీకు ఆన్సర్ కూడా రివీల్ అవుతుంది. చూడండి ఆన్సర్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మీరు బొమ్మను చూసుకున్నారు కనుక ఆన్సర్ మాత్రం మీకు చూపిస్తున్నాను. ఏ బిగ్ క్రోకడైల్ ఈజ్ స్విమ్మింగ్ విత్ చిల్డ్రన్ ఇన్ ఏ పాండ్. ద క్రోకడైల్ లుక్స్ హ్యాపీ. The children are excited. The water is blue. Everyone is having fun. Crocodile and children together in the pond look strange. Crocodile and the children together in the pond look strange. Yes, this is very important. ఇక్కడ వీళ్ళు ఎక్కడ స్ట్రేంజ్ థింగ్ అనేది కనిపించిందంటే, ఇద్దరు కలిపి ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది స్ట్రేంజ్ థింగ్గా కనిపించిందని వాళ్ళు మాట్లాడే విధంగా మీరు ప్రోత్సహించాలి. అలాగే సెకండ్ వన్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ అసలు మీరు మాట్లాడకుండానే ఈ ఆడియోని ప్లే చేస్తూ కూడా విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇక్కడ చూసారు ఆడియో అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. కెన్ యూ డిస్క్రైబ్ వాట్ ఈజ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ పిక్చర్. ఇది సెకండ్ పిక్చర్. సెకండ్ యాక్టివిటీలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఏముంది. ద కౌ ఈజ్ ప్లేయింగ్ పియానో. ఎస్, ద యానిమల్స్ ఆర్ లిజనింగ్ ద మ్యూజిక్. ఇలాగా సింపుల్గా చెప్పాలి. అయితే దీన్ని మనకి పూర్తిగా ప్రాక్టీస్ పర్పస్ కనుక ఇక్కడ వీళ్ళు హెల్పింగ్ మోడల్ ఆన్సర్ ద్వారా మీరు విద్యార్థుల చేత ఇక్కడ ఏముందో చదివించడం మంచి పద్ధతి. తర్వాత వాళ్ళు సొంతంగా ఎగ్జామినేషన్ టైంలో ఇవ్వగలుగుతారు. ఏ కౌ ఈజ్ ప్లేయింగ్ ఏ పియానో. ద కౌ ఈజ్ వెరీ బిగ్. The piano is very small. Birds and rabbits are listening the piano. Rabbits and birds look happy. A cow is playing the piano. Looks strange. Like that. ఇక్కడ చూసారు కదా, ఈ వర్డ్స్ అనే వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేయించాలి. ఆ రకంగా ఇక్కడ మీకు 6 యాక్టివిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చేయిస్తూ ఈ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. అలాగే ఒకసారి మళ్ళీ రీట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.